లేదు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఎలాంటి స్ట్రైక్ ఉండదు అప్లోడ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోకి మాత్రమే నేను ఈ రైట్స్ ఇస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లా అనగానే మనకు ఇది వలసల జిల్లా. ఇక్కడ ఎవరు బతకలేరు, నీళ్లుండవు, రైతులు అసలే బతకలేరు, ఇక్కడ నుంచి వలస వెళ్తారు అన్న ఒకటి ఉన్నది. ఇప్పటికి కూడా దాదాపుగా 305 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్. ఇది 305 ఎకరాల రియల్ ఎస్టేట్. ఇన్క్రెడిబుల్ ఇండియా అని ఒక వెంచర్ ఉంది కదా మేడం, ఇది అప్రూవ్డా మేడం? ఇది నేనున్న ఈ క్షణం వరకు నీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, లేఅవుట్ పర్మిషన్స్ లేవు, గ్రామ పంచాయతీకి సంబంధం లేదు, మున్సిపల్ పర్మిషన్స్ లేవు, రెరా పర్మిషన్ లేదు, డిటిసిపి పర్మిషన్ లేదు. మొత్తం ఇప్పుడు మనం ఉన్నది కూడా ప్లాట్ కిందనే చూపించు. ఇప్పుడు మనం ఉన్న కాలువ మీద ఉన్నాం, మనము కాలువ మీద ఉన్న ప్రాంతాన్ని కూడా ప్లాట్ కిందనే చూపించండి. ఆ వాగుకి మొత్తం అక్కడ పిల్లర్లు వేసేసి మొత్తం ఆ కల్వర్ట్ లాగా కట్టేసి చిన్న చిన్న పైపులు పెట్టి దానిపై నుంచి రోడ్డు వేసుకున్నాడు. ఇది ఎంత క్రైమ్, ఇది క్రిమినల్ యాక్టివిటీ కదా. ఎవరా ఈ పని చేస్తుందంటే వాసవి. కొన్ని వేల జీవితాలతోని ఆడుకున్నట్టే కదా. ఇప్పుడు ఈ రైతులు పండిస్తేనే మనకు తిండి, లేకపోతే పెండ తినాలి. ఎవరైతే అమాయకులు ఎవరైనా ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాడిని గల్లా బట్టి అడగండి ఎవడోడైతే మీకు అమ్మిండో. లేదు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఎలాంటి స్ట్రైక్ ఉండదు అప్లోడ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోకి మాత్రమే నేను ఈ రైట్స్ ఇస్తున్నా. మీ యూట్యూబ్ ఛానల్స్లో మీరు సర్క్యులేట్ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రైతులు పండిస్తేనే మనకు తిండి, లేకపోతే పెండ తినాలి. అవి తినాలన్నా మళ్ళీ ఇదే, అది కూడా లేదు, ఆ పెండ కూడా దొరకదు మళ్ళీ రేపొద్దున. ఈ భూములు తినే బతకండి ఫ్యూచర్లో మీరంతా. నమస్తే. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లా అనగానే మనకు ఇది వలసల జిల్లా. ఇక్కడ ఎవరు బతకలేరు, నీళ్లుండవు, రైతులు అసలే బతకలేరు, ఇక్కడ నుంచి వలస వెళ్తారు అన్న ఒకటి ఉన్నది. ఇప్పటికి కూడా బొంబాయికి, దుబాయ్కి అక్కడ ఇక్కడ వలసలు పోతూనే ఉన్నారు. చాలా ఎండ కొడుతున్నది, చాలా భయంకరంగా, మిట్ట మధ్యాహ్నం. ఈ వలసల జిల్లాలో మరి రైతులు బతకాలంటే ఏం చేయాలి? నీళ్లు కావాలి. రైతులు వాళ్ళు పంటలు సాగు చేయాలంటే నీళ్లు కావాలి. సరే, కొన్ని ప్రాజెక్టుల ద్వారా నేను ఇప్పుడు ఉన్న ప్లేసు పాలమూరు జిల్లా, అంటే డివైడ్ అయిన తర్వాత ఇది నాగర్ కర్నూలు జిల్లా కిందికి వస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇది. భూత్పూర్ మండలం మద్దిమట్ల అండ్ పాత మొల్గర, కొత్త మొల్గర ఈ గ్రామాల పరిధిలో నేను ఇప్పుడు ఉన్నా. జస్ట్ నాకు ఇక్కడికి కరివెన రిజర్వాయరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మనకు కనబడుతుంది ఆ మట్టి కట్ట ఉన్న ప్రాంతం అంతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాంతం. ఆ పక్కనే అది కరివెన రిజర్వాయరు. ఫస్ట్ నీళ్ళు వచ్చి పడేది ఆ కరివెన రిజర్వాయర్లోనే. సో ఇది పాలమూరు జిల్లా గొంతు తడారకుండా నీళ్ళు ఇస్తుంది అన్నది మనందరం చూస్తున్నాం. దానికోసం ఈ ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తున్నది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి దీని మీద పెద్ద చర్చ నడిచింది. సరే, అది పక్కన పెడితే ఒకవేళ ఈ వలసలు నివారించడానికి ఏమో ప్రభుత్వాలు ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో ఎంతవరకు చిత్తశుద్ధి ఉన్నదని పక్కన పెడదాం. నేను ఇప్పుడున్న ఈ ప్రాంతం ఓ రియల్ ఎస్టేట్ వెంచర్. దాదాపుగా 305 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది. 305 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది. ఈ 305 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ మీద ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు నాకు, అన్న ఇది చాలా దారుణం, అసలు గ్రామ పంచాయతీ అప్రూవల్ లేదు, లేకపోతే మున్సిపల్ అప్రూవల్ లేదు, లేఅవుట్ లేదు, ఏమి లేదు, వాళ్ళే లేఅవుట్ వేసుకొని మొత్తం భూములన్నీ అమ్మేస్తూ ఉన్నారు, ఇక్కడ ప్లాట్లు చేసి అమ్మేస్తూ ఉన్నారు 150 గజాల చొప్పున అని నాకు కొంతమంది ఇక్కడ ఉన్న యువకులు నాకు చెప్పడం జరిగింది. నేను ఇవాళ మహబూబ్ నగర్ కోర్టు ఉన్న నేపథ్యంలో ఆ కోర్టు పని అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఎంత దారుణం అంటే అసలు ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఎప్పటి వరకు లేవు? 2024 7వ నెల 12వ తేదీ వరకు ఎలాంటి పర్మిషన్స్ లేవు అని మున్సిపల్ అధికారులే తేల్చేసిరు. ఇది ఎట్లా నేను చెప్తున్నా అంటే, సమాచార హక్కు చట్టం 2005 కింద ప్రవీణ్ కుమార్ అనే ఒక అడ్వకేటు నేను సైతం సొసైటీ నుంచి ఆయన ఈ సమాచార హక్కు చట్టం కింద అడిగిండిగో 12/7/2024 జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం మహబూబ్ నగర్. ఏమన్నారు? విషయం సమాచార హక్కు చట్టం 2005 డి ప్రవీణ్ కుమార్ సమాచారం ఇచ్చుట కోరుట గురించి ఏమన్నాడు? డి ప్రవీణ్ కుమార్ అధ్యక్షులు నేను సైతం సొసైటీ మహబూబ్ నగర్ గారికి తెలియజేయనేది ఏమనగా, మీరు 4/4/2024 నాడు సమర్పించిన పిటిషన్పై తీసుకున్న చర్యల వివరముల తెలుపుట గురించి కోరుచున్నాం. ఈ విషయంలో మీరు సమర్పించిన పిటిషన్ పైన మండల పంచాయతీ అధికారి భూత్పూర్ గారిని విచారణకు ఆదేశించడం జరిగింది. వారు తమ విచారణలో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
అండ్ వాసవి ఇన్క్రెడిబుల్ డెవలపర్స్ ఎల్ఎల్పి పేరిట శ్రీ మహమ్మద్ సలేముద్దీన్ అండ్ చంద్ర అభిషేక్ హైదరాబాద్ వారు గ్రామ పంచాయతీ మద్దిగట్ల మరియు పాత మొల్గర పరిధిలో సర్వే నెంబర్ 86P 111/P 112 114 115 118 ఇట్లా 121 123 124 128 ఈ సర్వే నెంబర్స్కి సంబంధించిన దాంట్లో దాదాపుగా 54 ఎకరాలలో లేఅవుట్ ఏర్పాటుకు నాలా కన్వర్షన్ పొంది టీఎస్బీ పాస్ ద్వారా కార్యాలయంనకు 21/3/2024 నాడు ప్రతిపాదనలు పంపారు. కానీ అట్టి లేఅవుట్కు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి పెండింగ్ ఉన్నందున ప్రస్తుతము లేఅవుట్ అధికారికంగా మంజూరు కానందున తాము కూడా లేఅవుట్ మంజూరు వచ్చే వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయమని లేఅవుట్ యజమానులు లిఖితపూర్వకంగా తెలియజేశారని మరియు పంచాయతీ కార్యదర్శి మద్దిగట్ల మరియు పాత మొల్గర వారికి లేఅవుట్ మంజూరు వచ్చే వరకు అక్కడ ఎలాంటి పనులు జరగకుండా చూసుకోవడానికి ఆదేశించడం జరిగిందని మండల అధికారులను ఆదేశించినట్టు జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చినటువంటి సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిపోర్ట్ ఇది. అంటే నీకు 21/7/2024 దాకా ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు. నేనున్న ఈ క్షణం వరకు నీకు ఎలాంటి పర్మిషన్స్ లేవు. లేఅవుట్ పర్మిషన్స్ లేవు, గ్రామ పంచాయతీకి సంబంధం లేదు, మున్సిపల్ పర్మిషన్స్ లేవు, రెరా పర్మిషన్ లేదు, డిటిసిపి పర్మిషన్ లేదు, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేదు. దాదాపు 305 ఎకరాల్లో మొత్తం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని 305 ఎకరాలని అమ్మకానికి పెట్టేసిండు. అందమైన బ్రోచర్లతోటి ఎవరా ఈ పని చేస్తుందంటే వాసవి. ఈయన ఇంతకుముందు చదివిన చంద్ర అభిషేక్ అని ఉన్నాడు కదా, ఈ వాసవి ఆయన సుట్టమే ఈ అభిషేక్. ఈయన మనలాంటి వాళ్ళని వీడియోలు చేస్తూ ఉంటే వేరే ఈ పేడ్ ఛానల్ అని పిలిపించుకొని మా మీద బురద జల్లుతున్నారు, మేము చాలా గొప్పగా చేయబోతున్నాం అని ఈయన లెక్చర్లు ఇస్తూ ఉంటాడు యూట్యూబ్ ఛానల్స్లో. ఇగో ఆ మోతెవరే ఈయన, ఎవరు ఈ అభిషేక్ అన్నట్టు ఆయన. ఇగో ఇట్లా వీళ్ళు అందమైన బ్రోచర్లు వేసి ఇగో పేమెంట్ ఆఫ్ ఆప్షన్స్, రేట్ పర్ స్క్వేర్ యార్డ్ 9,000. ఎట్లా పర్మిషన్స్ లేని ఎట్లా ఇస్తారు? ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మినిమమ్ స్క్వేర్ యార్డ్స్ 150 స్క్వేర్ యార్డ్స్ అట. ప్లాట్ కాస్ట్ వచ్చి 9,000 × 150 13,50,000 రూపాయలకు 150 గజాల ప్లాట్ చొప్పున అమ్మకానికి పెట్టారు. చూడండి ఒక్కసారి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులోంచి ఒక కాలువ పోతున్నది, పెద్ద వాగు. ఇదంతా దుర్మార్గం. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ ఎవరైతే జిల్లా పంచాయతీ అధికారి ఆర్టీఐ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం చూస్తే అంతకు ముందే ఇగో ఇది కట్టేసారు. ఏది? ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా, ఇరిగేషన్ వాళ్ళ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వెంచర్లోంచి ఒక వాగు పోతున్నది. చాలా పెద్ద వాగిది, దాదాపు 7-8 చెరువులను కలిపే లింక్ ఇది. ఈ గ్రామాల యొక్క కొన్ని వేలాది ఎకరాల రైతుల యొక్క భూములని తడుపుతున్నటువంటి పెద్ద వాగిది. అయితే ఈ వాగుకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అవతల ఒక చెక్ డ్యామ్ కట్టింది పోయిన గవర్నమెంట్. దాదాపు 2,26,00,000 పెట్టి ఒక చెక్ డ్యామ్ కట్టింది. మరి అవతల గవర్నమెంట్ ఏమో చెక్ డ్యామ్ కడుతుంది, ఈయన వాసవి కంపెనీ ఏమో ఈ కాలువను మొత్తం మూసేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇంత పెద్ద వాగు, ఆ వాగుకి మొత్తం అక్కడ పిల్లర్లు వేసేసి మొత్తం ఆ కల్వర్ట్ లాగా కట్టేసి చిన్న పైపులు పెట్టి దానిపైనుంచి రోడ్డు వేసుకున్నాడు. ఇది ఎంత క్రైమ్! ఇది క్రిమినల్ యాక్టివిటీ కదా. ఆ చిన్న హోల్స్ నుంచి నీళ్ళు ఎట్లొస్తాయి? అవతల 2,26,00,000తో కట్టిన చెక్ డ్యామ్ ఉంది, ఇంత పెద్ద వాగు డిస్టెన్స్ కూడా వెడల్పు ఒక్కసారి చూడండి. దీన్ని ఏం చేస్తున్నారంటే ఇందులో ఇసుక ఏమవుతుంది, ఆ కోతకు గురవుతుంది. ఆ వరద ప్రవాహం తట్టుకోలేక ఆ కోతకు గురై ఇసుక అంతా మేట వేసినప్పుడు ఆ ఇసుకని తీసుకుపోయి ఇక్కడ సైడ్ చూపించి ఆ ఇసుకని పక్కన కాలువల పక్కన పోసుకొని ఆ ఇసుకని అమ్ముకుంటా ఉన్నారు. ఎవడు పర్మిషన్ ఇచ్చింది? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు చూడండి, ఇక్కడ నీళ్లు కాలువ ఇట్లా ప్రవహిస్తుంది మొత్తం. ఇప్పుడు మనం ఉన్నది కూడా ప్లాట్ కిందనే చూపించాడు. ఇప్పుడు మనం ఉన్న కాలువ మీద ఉన్నాం, మనము కాలువ మీద ఉన్న ప్రాంతాన్ని కూడా ప్లాట్ కిందనే చూపించాడు. లేఅవుట్ చూపిస్తాం మీకు. ఇగో ఇది మొత్తం లేఅవుట్. ఈ లేఅవుట్లో ఎక్కడైనా నాలా ఉన్నట్టుగా చూపిస్తున్నాడా? కాలువ ఉన్నట్టుగా చూపిస్తున్నాడా? ఆయన రేపు పొద్దున అంటాడు కాలువకు ముందున్న ప్రాంతమే నాది అని అంటాడు. దీనికి కూడా ఒక బఫర్ ఉంటుంది కదా. ఒకవేళ ఆ లెక్కన చూసుకున్నా FTL ఏరియా ఉంటుంది కదా ప్రతి కాలువకి, ప్రతి వాగుకి. ఇది లేపిండు, అవతలది లేపేసిండు. ఇక దానికి అవతల ఉన్న రైతులకు అసలు ప్లేసే లేదు పోవడానికి.
విషయం ఏంటంటే అవతల ఉన్న రైతులు కూడా చాలామంది అడ్డి వాషర్కి అమ్ముకున్నారు పాపం. ఏం చేయాలి పాపం, మరి పోవడానికి రోడ్ లేదు, ఇందులోంచి రావాలి రానియరు, ఇందులోంచి వస్తుంటే గాలిలకెళ్ళి టైర్లకెళ్ళి గాలి తీస్తూ ఉంటారు, అడ్డుకుంటారు, బెదిరిస్తారు. ఇక దిక్కు లేక ఈ పొలం మనదిగా, ఈ మనం బోలేమరని ఆయన మన వల్ల కాదని చెప్పి అమ్ముకుంటున్నారు ఎంతో కొంతకి. ఎకరాలకు ఎకరాలు కథం పట్టించారు. ఇక్కడ 305 ఎకరాలు నడుస్తుంది దందా. ఏం చేస్తున్నాడు దేవరకద్రి ఎమ్మెల్యే? అంతకుముందు ఎమ్మెల్యే ఏం చేస్తుంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తుంది? అంతకుముందు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఈ మున్సిపల్ అది మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా పేరుతో ఒక అథారిటీని ఏర్పాటు చేశారు. మరి అథారిటీలో ఉన్న అధికారులు మొత్తం దాదాపుగా ఒకరిద్దరు అధికారులు ఈయనకు సహకరిస్తూ ఉన్నారు. ఒక దిశ పేపర్లో వరుస కథనాలు వచ్చినాయి గతంలో. కథనాలు వచ్చిన తర్వాత వీళ్ళే పర్మిషన్కి అధికారి, ఆయన పేరు ఏదో ప్రతాప్, ఆయన పేరు వినిపిస్తుంది. ఇక్కడ ముడా ఏపీఓ ప్రతాప్ పేరు వినిపిస్తున్నది. వాళ్ళతో చెప్పి వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా అప్లికేషన్ పెట్టించి మరి అప్లికేషన్ పెడితే సరిపోద్దా, పర్మిషన్ రావాలి కదా. అసలు ఇది కట్టడానికి ఎవడు అనుమతి ఇచ్చిండు? ఏ ఇరిగేషన్ ఆఫీసర్ అనుమతి ఇచ్చిండు? ఇంత దర్జాగా, ఇంత ఘోరంగా. అవతల చూడండి, ఒక షెడ్ కనిపిస్తున్నది మనకి. ఆ షెడ్ ఏంటంటే ఆదివారం ఇక్కడ జాతర. ప్రతి ఆదివారం ఆడ మొత్తం యాటలు కోయాలి. ఎవరెవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళని ఆడ కూర్చోబెట్టాలి, వాళ్ళకి మాయ మాటలు చెప్పాలి, భూమిని కొనిపించాలి. ఆడ పెద్ద ఎత్తున జనాలు కార్లతోని, వెహికల్లతోని పెద్ద హంగామా, పెద్ద హడావుడి ఎవ్రీ సండే ఇది. అసలు ఇక్కడ వర్క్స్ ఎట్లా స్టార్ట్ చేసిండు? ఇప్పుడు పర్మిషన్ సరే మీరు అనొచ్చు, మాకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందంటారా, ఇంకేమంటారో 2024/7/2024కి పర్మిషన్ రాకుండానే మీరు కట్టిరు కదా, ఇది కూడా కట్టిరు కదా. మరి మీ మీద కేసులు ఎందుకు పెట్టలే? అధికారులు ఎంత తీసుకున్నారు, ఎంత తిన్నారు ఒక్కొక్కరు? ఇరిగేషన్ ఏఈ ఎంత తిన్నాడు, ఎంత తిన్నాడు, ఎంఆర్ఓ ఎంత తిన్నాడు, ముడా ఆఫీసర్స్ ఎంత తిన్నారు? కట్ చేస్తే విషయం ఏంటంటే ఈ బోర్డులు పెట్టిరండి. 2024లో హెచ్చరిక, గ్రామ పంచాయతీ పాత మొలగర, గ్రామ పంచాయతీ మద్దిగట్ల, ఈ విలేజ్కి సంబంధించిన గ్రామ పంచాయతీ అధికారులు ఇందు మూలంగా సమస్త ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, ఇట్టి వెంచర్కి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు కాబట్టి ఇట్టి వెంచర్ నందు ప్లాట్ల కొనుగోలు, అమ్మకాలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. ఈ బోర్డు పెట్టిన 2 రోజులకే ఉడవికి పడేసారు కథం. ఇది ఎగ్జాంపులే కదా, ఎవిడెన్సే కదా నేను చెప్తున్నది. నేను ఇంతకుముందు చూపించిన ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద ఇచ్చింది ఎవిడెన్సే కదా. మరి ఎట్లా ఎవడు రేపు పొద్దున వీడు మొత్తం ఈ కాలువను కూడా కబ్జా చేస్తాడు. ఈ కాలువకున్న ఇంకొకది ఏంటంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లింక్ కూడా ఇదే కాలువకున్నది. అంటే దాని ద్వారా కూడా నీళ్ళు వస్తే ఇక్కడ ఉన్న రైతుల పంట పొలాలు పండుతాయి. మరి ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని కూడా కథం పట్టిస్తున్నట్టే కదా. దీని మీద దర్జాగా రోడ్డు వేసి ఇప్పుడు దీన్ని ఏమంటారు, మళ్ళీ ఈడ కూడా ఇది మన ఏమంటాడు ఈయన, లేక్ వ్యూ అంటాడు దీన్ని, లేకపోతే ఇంకేమని చెప్తావా? లేకపోతే ఒకసారి లోకల్ గ్రామానికి చెందిన కొంతమంది గ్రామ యువకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. రండి బ్రదర్, ఒక్కసారి. తగ్గిటి వెళ్దా అందా. ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యామ్ ఏడా ముందా, ముందుకెళ్దాం రండి. సో ఇందులో సర్వే నెంబర్ 129లో కూడా కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటున్నారు. ఆ విషయం కూడా లెక్క తేలాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా అధికారులు ఇన్వాల్వ్ అయితే సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. సో కొంతమంది ఇక్కడున్న లోకల్ లీడర్ల నెంబర్లు ఉన్నాయి, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారట ఎంపీపీ. అంటే నేను జస్ట్ ఓన్లీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్న కోణంలో వీళ్ళకి ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్టీఐ కింద అప్లై చేసిన ప్రవీణ్ కుమార్ గారికి ఒకసారి కాల్ చేద్దాం, అడ్వకేట్. హలో ప్రవీణ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీరు గతంలో 7th మంత్ అనుకుంటాను 2024లో ఒక ఆర్టీఐ పెట్టారు, మీకు రిప్లై వచ్చింది. ఇది ఇన్క్రెడిబుల్ వాసవి ఇన్క్రెడిబుల్ లిమిటెడ్ అని ఇక్కడ ఒక వెంచర్ ఉంది కదా భూత్పూర్లో, మధ్యలో ఉంటుందా? మధ్యలో ఉంటుంది. ఏంటి సార్ ఇది, దీనికి పర్మిషన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ మన ఒక వాగు ఉన్నది కదా, వాగు మీద కూడా ఒక కన్స్ట్రక్షన్ చేసిరు కదా. అది పూర్తిగా ఇల్లీగల్ అండి. మనము పోయిన సంవత్సరం మేలో మనం కంప్లైంట్ చేసినాం సార్ దానిపైన. యాక్చువల్ గా ఎలాంటి
కోర్టు గాని ఎలాంటి పేరు గాని లేకుండా ఇల్లీగల్ గా దాదాపు నాకు తెలిసి ఒక 300 ఎకరాలు దాదాపు, అంటే అక్యురేట్ గా చెప్పలేను, 305 ఎకరాలు అంటున్నారు. నా నోటీస్ లో కూడా అది ఉంది. అంటే నా దగ్గర ప్రస్తుతం ఫైల్ నా చేతిలో లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, గతంలో నేను 2024 మేలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేసిరంటే ఓన్లీ ఒక 59 ఎకరాలని లేఅవుట్ గా చూపిస్తూ వాళ్ళు 300 ఎకరాలని వాళ్ళు లేఅవుట్ చేసిరండి. అది ఏంటంటే ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వాసవి ఇంక్రెడిబుల్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ పేరిట ఎవరు చేస్తారంటే మొహమ్మద్ సలీముద్దీన్ అండ్ చంద్ర అభిషేక్ హైదరాబాద్. ఆయన హైదరాబాద్ అభిషేక్, ఈయన వాసవి విజయ్ కుమార్ తోటే ఉంటాడు. ఈయన విజయ్ కుమార్కి ఏమైనా కాగానే మీడియా ముందు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. మేము చాలా గొప్ప వాళ్ళము అట్లా ఇట్లా. ఆయన ఆఫీస్ వెస్ట్ మారేడుపల్లిలో ఉంటుంది. ఆ బ్రోచర్లో కూడా అదే అడ్రస్, ఆయన అక్కడే కూర్చుంటాడు. అయితే నేను మీకు ఇప్పుడే పంపిస్తాను ఒక పేపర్, దానికి సంబంధించి అఫీషియల్ గా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ బాబునార్, నేను జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, డిపిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ ఎంత ఘోరం అంటే అసలు ఆడ మధ్యలో ఈ 300 ఎకరాల్లో ఒక ఇరిగేషన్ నాలా కాల్వబోతుంది సార్. అది అవును, అదే చూస్తున్నాం ఇక్కడ, ఇది చూపించు కదా. మీరు చూస్తే ఇది భూత్పూర్ మండలం మదిగట్ల పాత మొలగర పరిధిలోకి వస్తుంది సార్. సర్వే నెంబర్లు 86 నుంచి 248-49 వరకు వస్తాయి సార్. కానీ మీకు ఇచ్చిన ఆర్టీఐలో 58 ఎకరాలే చెప్తున్నారు. మరి 58 ఎకరాలే ఉంటది. దాంట్లో వీళ్ళు అప్లై కూడా చేసుకోలేదు. మేము ఫిర్యాదు చేసిన తర్వాత మాకు ఇంకొకటి డిపిఓ ఇచ్చిన రిప్లై లో కూడా చెప్తున్నా, 12/7/2024 రోజు అఫీషియల్ గా జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిర్రు. అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. చూసిన సార్, ఆల్రెడీ చదివినా నేను, అది చదివినా. దాంట్లో మీరు క్లియర్ చూడండి సార్. మీరు వాళ్ళు అప్లై చేసుకునేది మనం కంప్లైంట్ చేసిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎన్ఓసి పెండింగ్ లో ఉన్నందువల్ల ప్రస్తుతానికి లేఅవుట్ అధికారికంగా మంజూరు కాలేదు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేసిర్రంటే, మనం ఫిర్యాదు చేయక ముందు కూడా దాదాపు ఒక 7-8 వారాలు ఆదివారాలు దర్జాగా వందలాది కార్లను తీసుకొచ్చి, హైదరాబాద్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, పాలమూరు రంగారెడ్డి మీకు వెకేషన్ క్లబ్ అవుతుంది, ఈ మంచి టూరిజం స్పాట్ అని చెప్పి చేసి ప్రజలని అసలు వాళ్ళకి ద్రోహం చేసిర్రు సార్, కస్టమర్లకు చేసిర్రు. ఇప్పుడు దీనిలో నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇరిగేషన్ శాఖ అధికారులను అడగదలుచుకున్నా, అసలు ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ నాలాలు కబ్జాలు చేసి వాళ్ళు లేఅవుట్ చేసుకుంటుంటే ప్రైవేట్ సిమెంట్ ఎట్లా వేస్తాడు సార్? సిమెంట్ వేయడానికి ఎట్లా అథారిటీ ఉంది? పర్మిషన్ అనేది తీసుకోవాలి అట్లీస్ట్. సార్ అదొక్కటే కాదండి, అక్కడ అఫీషియల్ గా రేకుల షెడ్లు నిర్వహించి అక్కడ సండే పెద్ద బిజినెస్ జరుగుతుంది. మనం కంప్లైంట్ చేయక ముందు వరకు పెద్ద ఎత్తున ప్రతి ఆదివారం మధ్యాహ్నం బిర్యానీలు దర్జాగా ఇంకా అన్ని ఏర్పాట్లు చేసి వందలాది కార్లతోటి చేశారు. రైట్ సార్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా మళ్ళీ. థ్యాంక్ యూ. సో ఎవరైతే అమాయకులు ఎవరైనా ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాడిని గల్లాబట్టి అడగండి, ఎవడెవడైతే మీకు అమ్మిండో. పాపం ఎవరైనా చిన్న ఏజెంట్లు వాళ్ళు ఉంటే వాళ్ళ మాయలో పడి ఇబ్బంది పడవచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎవరైతే ఈ ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళండి. వెస్ట్ మారేడుపల్లిలో ఆయన ఆఫీస్ అట, ఆ బ్రోచర్లో కూడా ఆయన ఆఫీస్ అడ్రస్ ఉన్నది. ఫస్ట్ ఫోన్ చేయండి, ఏం చేసినావు, మోసం చేసినావా, నిజమైనా అని అడగండి. లేదు ఇప్పుడు ఎవరెవరైతే ఈ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని గల్లాబట్టండి. మీరు పర్మిషన్ లేకుండా ఎట్లా ఇక్కడ జరిగిందని గ్రామ పంచాయతీ నుంచి మీ ఎమ్మెల్యే వరకు లోకల్ లీడర్ల వరకు వెళ్ళి అడగండి. ఇంత పెద్ద మోసం జరుగుతూ ఉంటే మీ హస్తం ఏమైనా ఉందా అని క్వశ్చన్ చేయండి. సో ఒకసారి చూడండి కాలువ, చూడండి మీకు ఇక్కడ ఆల్రెడీ కంకరేసి పెట్టిరు. ఈ కంకరేసి ఈ రోడ్డు దీని మీద ఒక కాలు వేస్తారు, సేమ్ దానిలాగానే కాలు వేసి ఇక్కడ ఒక రోడ్డు పెడతారు, ఇక్కడ ఒక రోడ్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఒక బ్రిడ్జి కడతాడు, ఎమ్మెల్యే జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా. సో ఇగో ఇక్కడ కూడా కంకరేసినారు చూడండి. సో ఇది ఆ కాలువలు ఎట్లాగైతే వచ్చేటువంటి నాలాని బ్రేక్ చేస్తూ ఎట్లా పైపులు వేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేసి గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమైనా కట్టిరా? ఇది లేదు కదా, సంబంధమే లేదు, తెలియ కూడా తెలియదు.
ఊరు మీది? నాది కొత్తమూలగర. ఇప్పుడు ఇది ఎవరు కట్టిరు? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ గవర్నమెంట్? ప్రైవేట్ వాళ్ళే కట్టిండ్రు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరు వచ్చి ఇక్కడ నిలబడి ఎవరంటే మేమంటే ఏం తెలియదు అని ప్రతిసారి వస్తారు. సండే రోజు వచ్చి ఇక్కడ దావత్ లాగా చేస్తారు. హైటల్కి వస్తారు. మామూలుగా హైదరాబాద్కి వెళ్ళి కార్లు వస్తారు. వచ్చేసి మొత్తం ల్యాండ్ చూస్తారు, ఈ ప్లాట్లు చూసేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది ఎంత వేగంగా ఈ వాగు ప్రవహిస్తుంది? దాదాపు ఇందులో ఒక మనిషి నిలబడితే దాదాపు ఈ గుణాలు ఉండదు. గుణాలు లేకుండా ఉంటే ట్రాక్టర్ అయిపోతే ట్రాక్టర్ కొట్టుకోవచ్చు, అవతలి ఇతలకి వెళ్తుంటాయి. ఎడ్లు ప్రతి ఒక్కటి అటువంటిది వేసి నాళాలు వేసినాక ప్రతి ఒక్క ల్యాండ్ మొత్తం ఉందా అంత విస్తీర్ణంలో కొట్టుకోతుంది. అంతా కొట్టుకున్న తర్వాత బ్యాక్వర్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ జేసీపీలు పెట్టి ఆ ట్రక్ ఉంది అక్కడ జేసీపీ దాని నుండి ట్రాక్టర్ పెట్టి మట్టేసి చూపిస్తారు. అంటే వాళ్ళు వచ్చే టైంలో ఏమంటే వర్షాకాలం టైంలో రారు. తర్వాత వచ్చేసినాక మంచిగా నీట్గా చేసి చూపిస్తారు. వీళ్ళది ఇక్కడ వాళ్ళది, వీళ్ళకి ఒక ట్రాక్టర్ ట్యాంకర్ అన్నీ ఉంటాయి ఇక్కడ సప్లైకి. ఇప్పుడు ఇది ఆపడం వల్ల నీళ్ళు అక్కడ వెనక్కి తన్నుతున్నాయి. తన్నేసి మొత్తం పొలమే కోసుకోబోతుంది. దీంట్లో వాళ్ళు అంటే వాళ్ళు ప్లానింగ్ ఇట్లా కరెక్ట్ లేదు. ఈ నాళాలు పెట్టకుండా డైరెక్ట్ బ్రిడ్జ్ లాగా వేసేసి అట్లా చేసిన స్పీడ్ వెళ్ళిపోతున్నాయి. చిన్న చిన్న నాళాలు కాబట్టి దానివల్ల మొత్తం. మీరు గ్రామ పంచాయతీ మీ సర్పంచ్ని మీ అధికారులను అడగాలి కదా మీరు. ఇక్కడ మాది కొత్త ములగర, ఇది వచ్చేసి పాత ములగర మధ్యగట్లకు సంబంధం. అందు గురించి మేమేమి అడగలేరు ఇంకా. ఓకే, మీరు బ్రదర్ మీదే ఊరు? కొత్త ములగర. ఇప్పుడు ఎవరు ఇది మొత్తం చూసేది ఇక్కడ? అంటే ఇక్కడ సూపర్వైజర్ ఆల్రెడీ ఒకడు సూపర్వైజర్ రానియరు మనం రామంటే ఏమన్నా పనులు అయితేనే చూద్దాం, వీడియో చూద్దాం ఏమన్నా అంటే రానియరు. దాదాపు ఇప్పుడు మన విలేజ్లలో ఇప్పుడు సెక్రటరీ ఉంది కదా, మనం ఇల్లు కూలగొట్టి ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. ఇల్లు కూలగొడతాడు, వచ్చిన జేసీపీని ఆపుతాడు, మనుషులను ఆపుతాడు. ఎందుకు ఎట్లా కడతారు అని. అసలు ఈ వెంచర్లు ఈ అధికారులు ఏం చేస్తారో, మా కళ్ళు మూసుకుపోయినామో మరి ఏం చేస్తారో మరి. ఇట్లా కట్టడాల వల్ల ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఇది వాగు వస్తుంది కదా, దాదాపు ఒక ట్రాక్టర్ కొట్టుకుపోతుంది. నిజంగా అయితే ట్రాక్టర్ కొట్టుకుపోతుంది. కొట్టుకుపోయేంత విషయంలో పక్కన పైన చెక్ డ్యాములని, ఆ చెక్ డ్యాములు ఇప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు ఆలవెంకటరెడ్డి బాగానే కట్టించిండు. ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు పైన మన మదిగట్ల పైనకించి కల్వకుర్తి పైకించి వస్తాయి నీళ్ళు, పైనుంచి వస్తాయి. ఎన్ని నెలలు పారుతుంది కాలువ? వర్షాలు పడితే ఒక 3 నెలలు పడుతుంది, 3-4 నెలలు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మరి రైతులు క్వశ్చన్ చేయాలి కదా, మరి ఏంది మాకు నీళ్ళు వస్తలేవని క్వశ్చన్ చేయాలంటే రైతులకు వాటర్ లేవు కదన్నా. ఇది మనది మహబూబ్ నగర్ అంటే వలసల ప్రాంతం అన్నది. వాటర్ లేవు. ఏమన్నంటే ఆడ పైన అప్పుడు తక్కువ రేటు 3 లక్షలు 4 లక్షలకే అమ్ముకున్నారు ఎకరాలు. ఇలా బాట లేక ఇంతసేపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వీళ్ళది ఉంది, లోపల రోడ్డుకి వెళ్ళదు ఉంది, లోపలికి లేదుగా బాట అయినప్పుడు ఏం చేస్తారు, ఒత్తిడి పెడుతున్నారు గురి. పంటలు ఇప్పుడు మనం వరేసుకొని కోసుకొని పోతుంటే ఏమవుతుంది, గాలి తీస్తుండ్రు, ట్రాక్టర్లా గాలి తీస్తుండ్రు. తీయడం వల్ల ఏంది ఇది అంతా బారోస్, ఇది అంతా ఎందుకు ఆయన ఎత్తిన పని 3 లక్షలకు 4 లక్షలకు ఎకరా అమ్ముకుంటారు ఇంకా. సో చూడండి, అంటే చుట్టూ ఈ దుర్మార్గులు చేరడం వల్ల ఏమైంది, మెయిన్ రోడ్కి వీడే ఉన్నాడు, రైట్ సైడ్ వీడే ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ వీడే ఉన్నాడు, ఏనో ఆ మూలకి రైతులు ఉన్నారు. ఆ రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడ తీసుకుపోవాలా? ఆ రైతులు రోజు ఎట్లా పంట పొలాలకు పోవాలా? పోవడానికి దారి లేదు. చెప్తున్నారు కదా, ట్రాక్టర్లు పోతే ట్రాక్టర్లో గాలి తీస్తారు. ఏం చేయాలా రైతు? అడ్డి వావుచరికి ఈమె వచ్చిందే అన్నట్టుగా ఆ వానికి అమ్ముకోవాలా, చేసుకోవాలా. వీడేం చేస్తాడు, ఇట్లా రోడ్లు వేసుకొని మొత్తం ఆ భూములల్లో ఈ వెంచర్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మేడం సునీత గారా అండి? మేడం నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. మేడం ఏం లేదు, ఇప్పుడు ఈ కొత్త ములగర విలేజ్లో పాత ములగర దగ్గర మన ఈ మధ్యగట్ల మధ్యలో ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా అని ఒక వెంచర్ ఉంది కదా మేడం, ఇది అప్రూవ్డా మేడం? ఇది మరి ఎట్లా కడుతున్నారు మేడం ఇంత ఘోరంగా? అంటే లేఅవుట్ అసలు అప్లై చేసిరా మేడం? అప్లికేషన్ అయితే ఆన్లైన్లో లేదు మరి. మేము చేసుకున్నాం అంటారు, మరి చేసుకున్నా కూడా పర్మిషన్ రావాలి కదా. ఇప్పుడు మరి మీరు ఆ మధ్య బోర్డు నాటిరు కదా మేడం, గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ఆడ బోర్డు పెట్టినాం, వాళ్ళకి నోటీస్ ఇచ్చినాం, అన్ని చేసినాం, కార్యక్రమాలు అన్ని చేసినాం, కానీ మళ్ళీ రెస్పాండ్ అయితలేదు. మరి ఎట్లా గేట్లకు తాళాలు వేయాలి కదా మేడం, ఆడ మొత్తం వేసి ఏదో ఒకటి చేయాలి కదా మరి మీరు దానికి. మా లెవెల్ అయితే మేము జీపీ లెవెల్లో మధ్యగట్ల నుంచి పాతమూల నుంచి అయితే చేసినాం, కానీ కలెక్టర్ ఆ స్థాయిలో కంప్లైంట్ చేస్తే అది మరి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. రెస్పాండ్ కాలేదు సార్. మరి ఇప్పుడు ఇది ఈ మధ్యలో ఒక వాగు పోతుంది కదా మేడం, మధ్యలో వాగు. అవును సార్, అదే చెప్పిన మరోసారి కూడా వచ్చి చూసింది, ఇరిగేషన్ వాళ్ళు కూడా చూసిండ్రు. ఇరిగేషన్ ఎన్ఓసి ఉందా మేడం? ఏమీ లేవు సార్, దానికి సంబంధించిన ఏం డాక్యుమెంట్స్ లేవు అసలు మా దగ్గర. అట్లా అదే అంటున్నాను మేడం. ఇప్పుడు దాని మీద సిమెంట్ తోని మధ్యలో ఇట్లా బ్రిడ్జ్ లాగా కడుతున్నారు కదా, కట్టిరు కదా.
అవి కూడా కట్టడానికి లేదు కదా? అవును సార్, లేదని చెప్పేసి మేము నోటీసులు ఇచ్చినాము. వాళ్ళు నోటీసులు వీకేసిండ్రు. బోర్డు పెడితే బోర్డు కూడా వీకేసిండు. ఓకే, తలా పాపం తిలా ఏదో అంటారు కదా, అట్లే ఉంది కదా. అదే మనిషింతా మింగినట్టున్నారు, ఇంకేముంది. అదే సార్, అంతకుముందు ఉన్న వాళ్ళు లీడర్లు అంతా తిన్నట్టున్నారు. అది ఇంకా అంత దొంగలే అయితలేదు. ఉత్తపుందానికి మమ్మల్ని నోటీస్ చేయండి అడిగండి అంటే మమ్మల్ని ఇప్పుడు గ్రామ పంచాయతీ ఊర్లో ఉన్నారు కాబట్టి మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని అడుగుతారు. అదే అంతకుముందు వేరే సెక్రటరీ ఉన్నారు, ఆయన ఇంకా మేము బోర్డు పెట్టినాం, నోటీస్ పెట్టినాం, వెళ్ళినాం. కానీ వాళ్ళు ఏం చెప్పాలి. ఇప్పుడు ముడాకు కూడా కంప్లైంట్ చేశారు మీరు. ముడాకు కూడా మీరు నోటీస్ మిమ్మల్ని ఏమైనా బెదిరించారు మేడం? మమ్మల్ని ఏదో అన్నారు. ఇంకా ఎవరు ఈ గురు ఈ వెంచర్ వల్ల వాళ్ళే ఏమంటారు? ఏదో మా మీదే ఉంటా అన్నారు. ఆయన మేమేం జంకలేదు, బోర్డు పెట్టాము. ఇంకా ఎస్ఐని ఎంఆర్ఓ సార్ని కూడా తీసుకెళ్ళింది. బెదిరించారా మేడం మిమ్మల్ని ఏమన్నా? అంటే మాకేం డైరెక్ట్ అప్రోచ్ కాలేదు. వాళ్ళు అక్కడ ఉన్న వర్కర్ని వాళ్ళ ద్వారానే పంపిస్తున్నారు. ఓకే, డబ్బులు ఇస్తాం అట్లా ఇట్లా ఏమన్నా? అసలు ఏమీ లేదు, అది అసలు మ్యాటరే లేదు వాళ్ళు మా దగ్గర. ఎవరు మేడం అసలు ఈ వెంచర్ ఎవరో ఈ పెద్ద మనిషి చూసుకునే పెద్ద మనిషి? ఇంకేమో సార్ తెలియదు మాకైతే. మధ్యగట్ల సెక్రటరీ కాల్ చేయండి కొంచెం, ఆయనకి ఆయన పేరు ఏం పేరు మేడం? మధ్యగట్ల గోపియా? ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్. సో ఇది లోకల్ పంచాయతీ సెక్రటరీల వాదన. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చిన్న ఎంప్లాయీసే, వాళ్ళ పరిధి చాలా చిన్నది. వాళ్ళు ఇప్పుడు పైన చెప్పే ఆఫీసర్ చెప్పింది చేయకపోతే ఈ నుంచి తీసుకుపోయి ఇంకో ఊర్లో ఎక్కడనో వేసేస్తారు. సో ఇక వాళ్ళ చాలా చిన్న ఉద్యోగాలు వీళ్ళవి. గోపి గారు నమస్తే అండి. ఇప్పుడు నేను రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. నమస్తే. నిమ్మలమేనా అంతా? ఇప్పుడు ఈ మన మద్దిగట్ల విలేజ్ అది పక్కన ఈ పాత మల్గర కొత్త మల్గర దగ్గర ఈ ఇన్క్రెడిబుల్ ఇది ఉంది కదన్న వెంచర్, వాసవి ఇన్క్రెడిబుల్. ఇప్పుడు ఇది పర్మిషన్స్ ఉన్నాయా దీనికి? అప్లై చేసిర్రు. ఓకే, అంటే అప్లికేషన్ కాపీ ఆన్లైన్లో, అంటే డిపార్ట్మెంటల్లో అయినా ఆన్లైన్లో అప్లికేషన్ ఉండాలి కదా? అవును సార్, అయితే ఇది ముడా పరిధి కిందకి వస్తుంది సార్. అది ముడా పరిధి కిందకి వస్తే ముడా వాళ్ళు ఒకసారి వచ్చి నోటీసులు ఇచ్చారు. జీపీ నుంచి వాళ్ళకి నోటీసులు ఇచ్చి బోర్డులు కూడా రాతి పెట్టినాము. వాళ్ళకి కూడా పిలిపించి చెప్పినాము. ఒకసారి పోలీసులను తీసుకుపోయి కూడా మొత్తం చెప్పేసినాం, మీరు ఇక్కడ ఏం చేయొద్దు, మన అమ్మకాలు ఏం చేయొద్దు అని చెప్పి నోటీసులు ఇస్తే వాళ్ళు ముడాలో పోయి డ్యూటీసీపీలో పోయి అప్లై చేసుకున్నారు. పర్మిషన్ వచ్చిన తర్వాత ఒకసారి మా కాపీ తెచ్చేయని చెప్పినాం వాళ్ళకు. ఇంతకుముందు 2-3 సార్లు పెట్టినా అలాంటి జీపీ నుంచి బోర్డు కూడా పాతినాం అక్కడ. మరి బోర్డు లేదు కదా సార్? ఇక్కడ బోర్డు ఇట్లా తీసేసినాం, చాలా లేదు సార్. ఎవరు కొనొద్దు అమ్మొద్దు అని కూడా ప్రచారం చేసినాం, చెప్పినాం కూడా సార్. పబ్లిక్ కూడా అవేర్ చేసినాం. ఆ రోజు మేము పోయిన రోజు ఎవరైతే కొంటున్నారో వాళ్ళందరికీ చెప్పాం, కూడా కొనొద్దు, కొని మోసపోవద్దు అని కూడా జీపీ నుంచి చెప్పినాం. మేము పాత మల్గర ఇద్దరం పోయి చెప్పినాం వాళ్ళకు, మోసపోవద్దు, ఎందుకంటే అప్పుడు లేవు, కొనొద్దు, పర్మిషన్ వచ్చిన తర్వాత మనకు కొనేదంటే కుదరదు అని చెప్పినాం. సో ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నారా మీరు? కొని మోసపోవద్దు. అదే ఇప్పుడు సరే, అది ఓకే. ఇప్పుడు ముడాలు ఎవరో ప్రతాపట కదా, ఆయన పెద్ద మొత్తం అంతా ఆయనదేనట్టుగా తెలియదు. ఇప్పుడు ఈ లోపల మన సార్ ఇప్పుడు గోపి గారు, ఇప్పుడు లోపల ఈ కాలువని మొత్తం దాని మీద బ్రిడ్జిలు వేసుకుంటూ పోతున్నారు కదా? మరి ఆ బ్రిడ్జిలు, ఇప్పుడు ఆ బ్రిడ్జిలు కట్టిన దాని వెనకాల చెక్ డ్యామ్ ఉన్నది, మరి ఎట్లా? మరి ఇరిగేషన్ వాళ్ళు ఇది ఎందుకు కూలగొడతలేరు సార్? మీరు చెప్పాలిగా, మా ఊరికి ఇది ఇబ్బంది అవుతుందని. కూలగొట్టమని చెప్పిరా? కాదు, ఈ బ్రిడ్జిలు కూలగొట్టమని చెప్పారా మీరు? మరి ఇంతవరకు పని ఎందుకు అవుతలేదు సార్? ఇప్పుడు ఈ బ్రిడ్జిలు కూడా కాదు, ఈ బ్రిడ్జిలు కూడా అక్రమంగా కట్టినాయే కదా? అదే చాలా రోజులు అంటే వీళ్ళే కట్టిరు కదా సార్? కాదు రైట్. అంటే ఇప్పుడు ఈ బ్రిడ్జిలు వీళ్ళే కట్టినాయే కదా అంటున్నా, ఈ వెంచర్ వాళ్ళు కట్టినాయే కదా?
అంటే నేను లేకుంటే వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఓకే ఓకే ఓకే. సో ఇది ఇంతకంటే మనకి ఎవిడెన్స్ ఇంకేం అక్కర్లేదు. పర్మిషన్స్ లేవు, వెంచర్ వేసేసిండు, షెడ్లు పెట్టిండు, రావాలి తినాలి, వాడి మాయలో పడాలి, ఇక్కడ ఒక ప్లాట్ కొనాలి, రేపొద్దున మోసపోవాలి. మరి కొన్న వాళ్ళ పరిస్థితి ఏందనేది మన క్వశ్చన్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు, ఎంతమందికి 150, 200, 300 గజాల చొప్పున ఎంతమంది కొనుక్కొని ఉంటారు పాప అమాయకులు? రూపాయి కూడబెట్టి పిల్లల చదువుల కోసమనో పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో ఇంకో దానికో అక్కర వస్తుందని కొనుక్కుంటే ఇంత భారీ చీటింగ్ కదా. చివరికి మొత్తం ప్రజల్ని కూడా, రైతులని కూడా ఆగం చేసింది కదా. లోకల్గా ఉన్న రైతులని ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఎవరెవరో పాపం డబ్బులుండి కొంత లేకపోతే కూడబెట్టిన డబ్బులతో కొనుక్కున్న వాళ్ళు మోసపోయారు. ఈ గ్రామాల ప్రజలు మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ఏది ఈ బ్రిడ్జ్లు కట్టడం వల్ల. ఒకసారి ఇంకాస్త లోపలికి వెళ్దాం. మరి ఈ లోకల్ ఎమ్మెల్యేకి తెలియదా ఇది ఇంతవరకు? తెలవకుండా ఎట్లుంటుంది? మీరు అధికారంలోకి వచ్చి కూడా 15 నెలలు అవుతుంది కదా, 15 నెలలు దాటింది కదా, మీకు ఇప్పటికీ ఒక ఇన్ఫర్మేషన్ రావాలి కదా. అక్కడ ఊలుతున్నది కూడా చూడండి. వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎంత గొప్పగా ఉన్నదో. ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ ప్రవాహం వేగం పెరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ ఊరికి సంబంధించిన అల్లుడే అట. మళ్ళీ తెలియకుండా ఎట్లుంటుంది? చెక్ డ్యామ్ ఎక్కడ? ఈ షెడ్కి కూడా పర్మిషన్ లేదు అసలు. ఈ షెడ్లకు కూడా పర్మిషన్ లేదు. మరి ఎవరు ఇట్లా పర్మిషన్స్ ఇచ్చారు? క్లియర్గా లోకల్గా ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీలో చెప్తున్నారు. 2 గ్రామాల సెక్రటరీలతో మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎలాంటి పర్మిషన్స్ లేవని చెప్తున్నారు. ఓహో, ఫస్ట్ ఈ లెక్కన వేసారా? మా డైరెక్ట్ కాంక్రీట్తో కట్టిరు. మనం ఇంకొంత ముందుకు వస్తే ఒక 500 మీటర్ల దూరం నడుచుకుంటూ వస్తే నేను ఇంతకుముందు చెప్పిన చెక్ డ్యామ్ కనిపిస్తుంది. దాదాపు 2,26,00,000తో నిర్మించబడ్డ కట్టిన చెక్ డ్యామ్ ఇది. సో ఇక్కడున్న రైతుల కోసం కట్టిన చెక్ డ్యామ్ ఇది. శిలాఫలకం ఉంది. దాదాపు 2,26,00,000 దీనికోసం ఖర్చు పెట్టారు. మరి ఇక్కడ నుంచి వచ్చిన నీళ్లు ఎట్లా పోవాలా? మధ్యలో మొత్తం బ్రిడ్జ్లు వేసేసిండు, కాలువను మొత్తం కబ్జా చేసేసిండు, అవి కూడా ప్లాట్ల కింద చూపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నేను నల్లమల బిడ్డని అంటున్నారు, పాలమూరు బిడ్డని అంటున్నారు, ఇక్కడ సమావేశాలు పెట్టారు, పాలమూరుని ఆగం చేస్తున్నారు అని అన్నారు. ఆగం చేసింది వాస్తవమే. మరి ఇప్పుడు ఆగం అవుతున్నది, అది కంటిన్యూ అవుతున్నది. మరి వెంచర్ పర్మిషన్ లేకుండా ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి? అసలు ఈ వెంచర్లో ఉన్న భూమి ఎంత? 58 ఎకరాలు చూపిస్తూ 305 ఎకరాలు కబ్జా పెట్టారు. రైతులు పంటలు పండించుకోకుండా ఈ బ్రిడ్జ్లు నిర్మించడం వల్ల బ్యాక్ వాటర్తో పొలాలు మునుగుతున్నాయి ఒకవైపున. ఇంకొక వైపున వాళ్ళ దారి లేక అడ్డి వావుచేరికి ఎంతకో అంతకే అమ్ముకుంటున్నారు. ఇట్లా రైతులు ఆగమైపోతున్నారు. ఒక్కసారి ఈ చెక్ డ్యామ్ చూడండి. సరే, దీని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, ఎంత గొప్పగా ఉంది, మనందరికీ తెలుసు 10 ఏళ్ళకి ఏం జరిగిందన్నది. అది పక్కన పెడదాం కాసేపు. నేను జస్ట్ ఈ శిలాఫలకం చూపిస్తా. ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించిన లింక్ కూడా. ఇదే కాలువ నుంచి నీళ్లు పోతాయి. ఇగో మనకు కనిపిస్తున్న కట్ట ఈ కరివెన రిజర్వాయర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఫస్ట్ రిజర్వాయర్ ఇది. ఏది శిలాఫలకం? ఇటు సైడ్ ఉందా? ఇగో సాగునీటి పారుదల మరియు ఆయకట్ట అభివృద్ధి శాఖ చెక్ డ్యామ్ శంకుస్థాపన, పాత మొల్గర, భూత్పూర్ మండల్, మహబూబ్ నగర్ జిల్లా, 2023/8/23 డేట్. అంచనా విలువ 2,26,00,000, 26,50,000. ఆనాడు ఎమ్మెల్యే ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఉన్నాడు. డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఈయనెవరు? మహబూబ్ నగర్ మంత్రి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఆనాడు. ఇక మిగతా వాళ్ళంతా ఇందులో ఈ బోర్డులో మనకు కనిపిస్తున్నారు. ఇది కూడా ఊలిపోతానికి రెడీగా ఉన్నది. నాకు తెలిసి ఈ చెక్ డ్యామ్ను కూడా లేపేస్తాడు కావచ్చు వాసవి అని. ఇదంతా ఎందుకే మనకు, ఇదంతా మొత్తం వెంచరే అవుతుండే అని. ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు? సో గవర్నమెంట్లో ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే సమాధానం చెప్పాలి.
ఇది పోయిన గవర్నమెంట్ హయాం నుంచి వ్యవహారం నడుస్తున్నా ఇప్పుడు మీరున్నారు కాబట్టి బాధ్యత మీపైనే ఉన్నది. తక్షణం ఈ దుర్మార్గులను ఎవడెవడైతే ఈ బ్రిడ్జిలు కట్టిండో ఈ యొక్క కాలువని కబ్జా చేసిండో ఆ కబ్జా చేసిన దుర్మార్గులను వెంటనే జైలు వేయాలి. చాలా క్లియర్గా బ్రోచర్లో ఒక 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. అభిషేక్ అండ్ ఇంకెవరో 2-3 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఈ వెంచర్ నడిపిస్తున్న వాళ్ళు వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అండ్ ఎవరెవరైతే అమాయకులు పాపం ఈ వెంచర్ కొన్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఆదివారం రాకండి. ఆడ దావత్ అవుతుందనో ఇంకోటనో పిలుస్తారు మిమ్మల్ని, కార్లలో ఫ్రీగా తీసుకొస్తారు, మందు కూడా పోస్తారు అవసరమైతే. అడన్నీ బీర్ సీసాలు కోటర్ సీసాలు కనిపిస్తున్నాయి. సో తక్షణం దయచేసి ఎవరు కూడా ఆలోచించండి, ఎవరు ఇటువైపు దయచేసి రాకండి, మోసపోకండి, మీ డబ్బులని మీరు ఆగం చేసుకోకండి. ఒక్కసారి రా బ్రదర్, తూమా ఇడా ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి ఇక్కడ? వాటర్ మొత్తం చెరువు నుంచి వస్తుంది. ఏ చెరువు? ఇక్కడ మధ్యకాన్ చెరువు ఉంది. అక్కడ నుంచి అలుగు బారుతారంటే ఇక్కడ వస్తుంది. ఇట్లా వచ్చి ఇక్కడ ముందుకెళ్ళిపోయి ఇంకో వాగు కలుస్తుంది. అటు నుంచి ఇంకొకటి ముందల అలుగు ఉంటుంది. మొత్తం 2 అలుగులు ఉన్నాయి ఊరికి, ఆ చెరువుకి. ఒక అలుగేమో అక్కడ ముందు నుంచి వెళ్ళిపోతుంది, తర్వాత ఈ అలుగేమో మొత్తం ఇట్లా వీ షేప్లో కలుస్తుంది. ఇక్కడే కింది మల్లగారికి ఇక్కడ వాటర్ వెళ్తుంది. ఇక్కడ ఒకటి అలా ఇక్కడ గేట్ ఉంటుంది. ఇక్కడ ఇటు నుంచి కాలువ అదే ఆల్రెడీ పాత కాలువ ఉంటుంది. ఆ పాత కాలువకి మొన్న వర్షం నీళ్ళు ఇక్కడ మొత్తం ఎక్కువైపోతున్నాయి, వేస్ట్గా పోతున్నాయి అని చెప్పేసి ఆ చెరువుకి లింక్ చేసింటుంది. మన చెక్ డ్యామ్ కట్టినప్పుడు లింక్ చేసి మొత్తం చైన్ సిస్టమ్ మొత్తం. ఇంతకుముందు కాకతీయులు కట్టించినప్పుడు మొత్తం చెరువుకు ఎట్లనో ఇంతకుముందుకు అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వస్తుంది వాటర్ మొత్తం కేరళ కాలువ ద్వారా నుంచి వచ్చి. ఎక్కడ లింక్ అవుతుంది దీనికి ఇక్కడ మధ్యగట్ల శివలోనే ఎంటర్ అవుతుంది. మొత్తం సలికిలాపూర్ నుంచి గన్పూర్ వాళ్ళు తీసుకొని పోతుండే, అక్కడ నుంచి వస్తుంది లట్టుపల్లి నుంచి. ఆ వాటర్ మొత్తం గుడిపల్లి నుంచి వస్తుంది. గుడిపల్లి నుంచి వచ్చి మొత్తం చెరువు నిండినాక చెరువు నుంచి మొత్తం ఒక 500-600 ఎకరాలకి మొత్తం పారుతుంది. ఈ అలుగు ద్వారా మొత్తం ఇక్కడ నిజాలాపూర్ అక్కడ మొత్తము అక్కడ వాగు బుగ్గ వాగు ఉంది కదా, బుగ్గ వాగు హైవే నుంచి మొత్తం ఆ వాగుకి వెళ్తుంది మొత్తం. ఇది ఇక్కడ నుంచి మొత్తం ఎంత వేగంగా పోతుంది వాగు? బాగున్నాడు. దాదాపుగా వర్షం వచ్చినప్పుడు అయితే దాదాపు ఒక 3-4 కొట్టుకుపోతారు. ఒక వాహనాలైనా కొట్టుకుపోయేంత ఉంటుంది. కింది మల్లగారు బ్రిడ్జి దగ్గర ఉంది కదా, ఆ బ్రిడ్జికి అంచుకు ఒక 2 ఫీట్లు 3 ఫీట్ల లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే హైట్. మీదే ఊరు? మధ్యగట్ల విలేజ్ మాది. మరి మీ గ్రామంలో పక్కనే కదా ఇవన్నీ కడుతున్నారు, మరి మీ గ్రామ పంచాయతీ వాళ్ళు, మీ ప్రజలు, మీ పొలం కూడా ఉందా? ఎక్కడ? ఇక్కడే ఉంది. అమ్మేసుకున్నారు మా వాళ్ళు, మొత్తం అమ్మేసిండ్రు. మొత్తం ఎన్ని ఎకరాలు? మాది మొత్తం 16 ఎకరాలు మొత్తం అమ్మేసిండ్రు. ఎందుకు అమ్మిరు? ఇక బాటలు లేవు ఇక్కడ మొత్తం. ఇక్కడ బయట వాళ్ళే కొనేసిండ్రు కాబట్టి ఇక పోనీకే బాటలకు ఇబ్బంది పెట్టి బండ్లు కొనియకుండా ఉండడము, ఇంకేదైనా ఉంటే ఎత్తుకొని పోవాల్సి వస్తుంది. అసలు మీది ఇక్కడ ఏముందని చెప్పి ఇట్లకెళ్ళి రాకూడదు, ఇక్కడ వస్తువులు పోతున్నాయి, మీరే తీసుంటేమని అనడం వల్ల మా వాళ్ళు బాగా మనస్తాపానికి గురై ఇక్కడ పోయేదానికంటే ఏదో ఒకటి అమ్మేసుకుందాం లేని ఇంక వాళ్ళు అడిగిన రేట్కి ఇచ్చేసుకోవడం. ఊరు నుంచి రావడానికి ఛాన్స్ లేదా? ఊరు నుంచి రావడానికి ముందు నుంచే రావాల్సింది, ఇక్కడ నుంచే రావాల్సింది. ఇక్కడ నుంచి రావాలంటే అక్కడ కింది మొలగర లేదా వెలికిచర్ల రోడ్ పై నుంచి మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది. అంటే వీళ్ళ నుంచే రావాల్సి వస్తుంది. అక్కడ నుంచి మొత్తం చెరువేనికి ఇలా మొత్తం చేడ్లు ఉంటాయి మొత్తం, అక్కడ బాటలు లేవు కాబట్టి చెరువేంకిల పొలాలకు బాటలు లేవు కాబట్టి అక్కడ నుంచి రానికే వీలు లేదు. వస్తే ఇక్కడ నుంచే రావాలి. ఇక చుట్టుముట్టు మొత్తం వీలేదు ఉంది ఏరియాలో కాబట్టి ఇక రానివ్వరు. ఇంత ఘోరంగా అట్లా కడతా ఉంటే ఎట్లా మరి? మీరు అందరు ఎందుకు ఊరుకున్నారు? ఇక ఏమో సార్, మొత్తమైన ఏం ధర్నాలు అంటే మొత్తం రైతులు మొత్తం అమ్మేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తీసుకోరు. తర్వాత ఈ మధ్యలో మొత్తం ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంటే ఇక్కడ మొత్తం ప్లాట్లు పడుతున్నాయంట. మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చి మొత్తం డెవలప్ చేస్తుంటారు. మొత్తం హైదరాబాద్లో కనిపిస్తారు మొత్తం కార్లు గిట్ట మొత్తం వాళ్ళే వచ్చి అవుతాయి. సండే మీటింగ్ పెట్టుకుంటారు. ఇక మొత్తం ప్లాట్లు అట్లాంటివి. హైదరాబాద్లో ఉన్న మా వాళ్ళు గిట్ట కాల్ చేసిండ్రు మాకు, ఫోన్ చేసి మన బావి దగ్గరనే ఇంతకుముందుకు మీ పొలం అమ్మిన కాడనే మొత్తం ప్లాట్లు అయినాయి కదా, తీసుకుంటే బాగుంటుందా, అట్లా ఇక్కడ దగ్గరలోనే మొత్తం నాగర్కర్నూల్ రోడ్ ఆనుకొని ఉందంట కదా, డెవలప్ బాగుందంట కానీ అట్లా అడగడం గిట్ట జరుగుతుంది. ఇప్పుడు లోకల్ మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, మండల ఆఫీసులో అధికారులు ఉంటారు, లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, మీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఇక్కడ పెత్తనం చేసే లీడర్లు ఉంటారు. వీళ్ళందరికీ తెలియకుండానే జరిగిందా? మీటింగ్లలో వీళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉందంటే మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ఒకటి చూపిస్తారు సార్. వాళ్ళు బుక్ చూపిస్తారు మొత్తం, దీంట్లో ఈ ప్లాట్ నెంబర్ ఇది మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము, ఈఎంఐల రూపంలో కట్టుకోవాలి, లేకపోతే ప్లాట్ కింద రేట్ అని చెప్పేసి కొంటున్నారు. కాబట్టి ఇక అవి పర్మిషన్ల వారికి ఎవరికి తెలుస్తుంది సార్, మా లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమన్నా ప్లాట్ ఉందంటే 10 రూపాయలు సంపాదించుకొని అది కొనడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం. అంతే తప్పిస్తే దీనికి ఉందా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదని మాత్రం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మధ్యలో బ్రిడ్జిలు కట్టడం వల్ల జరుగుతున్న నష్టం ఏంది? దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే ఇసుక తెరువు మొత్తం ఈ వర్షం పోవడం వల్ల ఈ బ్రిడ్జిలో వాటర్ పట్టకపోవడం వల్ల ఏమైందంటే సైడ్ నుంచి మొత్తం కోస్తూ ఉంది. వాటర్ మొత్తం ఏదైనా పొలాల్లోకి వెళ్ళి మొత్తం అవి కోసుకపోవడం కానీ జరుగుతుంది. అసలు 4-5 తోళ్ళ మొత్తం అట్లనే నిర్మాణం ఉంది. ఆడ
ఆడ ఇసుక కుప్పలు పోసిర్రు, ఎట్లా ఇదేంది? ఇది మొత్తం దానికి అడ్డుగా వస్తుందని చెప్పి తీసి పక్కకు అమ్ముకుంటున్నారు సార్. మొత్తం తీసుకొని తర్వాత ఇంకా వాళ్ళు మార్కెట్ చేసుకున్నట్లు ఉన్నది. బట్టలు పెట్టుకొని మొత్తం టోటల్గా ఇట్లా తయారయ్యేంద్రా నాయన. మొత్తం తెలంగాణనంతా ఒక రకంగా ఇది గ్యాంగ్ రేపే. ఇది అంతకంటే భయంకరమైన విషయం. ఇది కొన్ని వేల జీవితాలతోని ఆడుకున్నట్టే కదా. అరే మీకు కూడా ఇంట్లో భార్యలు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఎట్లా బతుకుతారు ఫ్యూచర్లో? ఇప్పుడు ఈ రైతులు పండిస్తేనే మనకు తిండి, లేకపోతే పెండ తినాలి. అవి తినాలన్నా మళ్ళీ ఇదే, అది కూడా లేదు. ఆ పెండ కూడా దొరకదు మళ్ళీ రేపొద్దున. ఈ భూములు తినే బతకండి ఫ్యూచర్లో మీరంతా. మీరు మీ ఖాందాన్ ఎవడెవడైతే కబ్జాలు చేస్తారో దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఎవరెవరైతే ఈ భూ బకాసురులు ఉన్నారో భూమి తిని బతకండి, రాళ్ళు తిని బతకండి. చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మేమే కడుతున్నాం పాలమూరు రంగారెడ్డి అంటున్నారు కదా మీరు. పోయిన గవర్నమెంట్లో కట్టలేదని పాలమూరు రంగారెడ్డి ఒక గదే. కానీ ఆ కట్టంతా పాలమూరు రంగారెడ్డి కరువైన రిజర్వాయరే. దానికి ఆనుకొని ఉన్న ప్రాంతమే ఇదంతా, ఈ గ్రామాలన్నీ కూడా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పక్కనే ఉంది. ఆ లింక్ కాలువలో ఉండే నేను మాట్లాడుతున్న కాలువ పక్కన. సో ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది. మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇట్లాంటి భూబకాసులు, ఈ దొంగలంతా ఈ ప్రాంతాన్ని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. తరిమి కొట్టండి ఒక్కొక్కరిని ఇక్కడికి రాకుండా. ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం అమాయకులంతా బలైపోతున్నారు. వాళ్ళంతా వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నా చేయండి. చూద్దాం రేపు పొద్దున దీనికి రియాక్షన్ ఏందో. మళ్ళీ వీడు ఏం చేస్తాడంటే కోర్టుకు పోతాడు, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు, వీడియో డిలీట్ చేయిస్తాడు. జరుగుతున్నది అదే. 35 వీడియోలు డిలీట్ అయినాయి. ఓన్లీ ఈ వాసవికి సంబంధించిన వీడియోలో 25 వీడియోలు డిలీట్ చేయించండి. 25 వీడియోస్ అయినా మనం ఊరుకోవట్లేదు. వకాలత్ వేసినాం, మంచి అడ్వకేట్ని పెట్టినాం, కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ వీడియో కూడా మరి లాస్ట్ వరకు ఉంటుందా, మళ్ళీ వాడు కోర్టుకు పోతారా, ఏం చేస్తాడో చూడాలి. అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ డౌన్లోడర్ కొట్టండి, డౌన్లోడ్ చేసుకోండి. నా ఛానల్లో ఉంటుందో ఉండదో తర్వాత మీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, దాంట్లో మీరు అప్లోడ్ చేయండి. లేదు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఎలాంటి స్ట్రైక్ ఉండదో అప్లోడ్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోకి మాత్రమే నేను ఈ రైట్స్ ఇస్తున్నా. మీ యూట్యూబ్ ఛానల్స్లో మీరు సర్క్యులేట్ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక దీన్ని కూడా కంటెంప్ట్ అనుకుంటాయా కోర్టులు ఏమనుకుంటాయో చేసుకోండి, కంటెంప్ట్ పెట్టుకోండి, లోపల వేసుకోండి. ఎన్ని సంవత్సరాలు పెట్టినా మాకు ఏ ఇబ్బంది లేదు. మరి ఏం చేయాలా? ఇక్కడ నష్టపోతున్న రైతుల గురించి మాట్లాడాలా? లేదు మీరేమీ మాట్లాడొద్దని సైలెంట్గా ఉండమని చెప్తే సైలెంట్గా ఉండాలా? మరి సమాజం మొత్తం నాశనం అయిన తర్వాత, నష్టపోయిన తర్వాత ఏం చేస్తాయి కోర్టులు? దీనికి ఆన్సర్ చెప్పండి. అందరూ చచ్చిపోయిన తర్వాత కోర్టులు ఎవరి కోసం? ప్రజల కోసమే కదా కోర్టులు ఉన్నది కూడా. మరి మేము మాట్లాడాలా వద్దా అంటే 100% మాట్లాడతాం, 200%, 1000% మాట్లాడతాం. పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో, ఎంత తిరగమన్నా తిరుగుతాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.